కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల గడ్డపై దశాబ్దాలుగా పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీతో తన 4 పదుల బంధాన్ని తెంచుకుంటున్నారు. సొంత పార్టీలో జరిగిన అవమానాలను భరించలేక కారక్కేందుకు సిద్ధమయ్యారు. అధిష్టానం ఎన్ని రకాలుగా బుజ్జగించినా సరే వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. రేపు తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమై తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇంతకీ పార్టీ మార్పు కోసం జీవన్ రెడ్డి వేస్తున్న కొత్త పొలిటికల్ స్కెచ్ ఏంటి? వయసు పైబడిన దశలో ఆయన ప్రయోగిస్తున్న సెంటిమెంట్ అస్త్రం జగిత్యాలలో ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన సుదీర్ఘ ప్రయాణానికి నేటితో ముగింపు పలుకుతున్నారు. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎన్నో కీలక పదవులను అధిష్ఠించిన ఆయన ఈ స్థాయి కఠిన నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. జగిత్యాలలో తన ముఖ్య అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులతో ఆయన ఒక కీలక సమావేశం నిర్వహించారు. అక్కడే తన అధికారిక రాజీనామా, భవిష్యత్ అడుగులపై స్పష్టమైన ప్రకటన చేశారు. జీవన్ రెడ్డి పార్టీని వీడుతున్నారన్న పక్కా సమాచారంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉలిక్కిపడింది. చివరి నిమిషంలో ఆయనను ఆపేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. ఫోన్ల ద్వారా, దూతల ద్వారా ఆయనకు నచ్చజెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. తన రాజకీయ భవిష్యత్తును ఇక బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగించాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. దశాబ్దాల పాటు జగిత్యాల రాజకీయాల్లో చక్రం తిప్పిన జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురికావడానికి రాష్ట్ర నాయకత్వం తీరే ప్రధాన కారణం. ముఖ్యంగా ఆయన రాజకీయ చిరకాల ప్రత్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్లోకి చేర్చుకోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. నియోజకవర్గంలో పార్టీ కోసం రక్తం చిందించిన తనను కాదని కొత్తగా వచ్చిన ప్రత్యర్థికే అధిష్టానం అనూహ్య ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అప్పట్నుంచి ఆయన రాష్ట్ర నాయకత్వంతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇన్ని రోజులుగా ఆయన బాధను పట్టించుకోని నేతలు ఇప్పుడు తీరా ఆయన పార్టీ మారుతున్నారని ప్రకటించిన తర్వాత వచ్చి నచ్చజెప్పే ప్రయత్నాలు చేయడం ఒక రాజకీయ విడ్డూరంగా కనిపిస్తోంది. తన సొంత ఇంట్లోనే తనకు విలువ లేనప్పుడు, కనీస గౌరవం దక్కనప్పుడు ఆ పార్టీలో కొనసాగడం నిష్ప్రయోజనమని ఆయన తన వర్గీయుల వద్ద స్పష్టం చేశారు. ఈ అవమానాల వల్లే ఆయన పార్టీ మారిపోవాలని అంతిమ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీనియర్ నేతలు పార్టీ మారాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయడం, తర్వాత మరో కండువా కప్పుకోవడం చూస్తుంటాం. కానీ జీవన్ రెడ్డి రూటు విభిన్నంగా ఉంది. కేవలం పార్టీ మారిపోయి సైలెంట్ అయిపోతే ప్రజల్లోకి సరైన మెసేజ్ వెళ్లదని ఆయన భావిస్తున్నారు. అందుకే తన రాజీనామా వ్యవహారంలో ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అధికారికంగా రాజీనామా ప్రకటన చేసిన వెంటనే జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటించాలని ఆయన ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. దశాబ్దాలుగా తాను సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ తనకు చేసిన అన్యాయాన్ని, వెన్నుపోటును నేరుగా గ్రామస్తులకు వివరించాలని నిర్ణయించుకున్నారు. తనకెదురైన అవమానాన్ని ప్రజల ముందుంచి వారి నుంచి సానుభూతిని కూడగట్టాలన్నది ఆయన ప్రధాన ఉద్దేశం. ఈ పల్లెబాట కార్యక్రమం ద్వారా ప్రజల మద్దతును పూర్తిగా కూడగట్టుకున్న తర్వాతే ఆయన లాంఛనంగా గులాబీ కండువా కప్పుకునేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. జీవన్ రెడ్డి తన తదుపరి రాజకీయ అడుగులపై ఇప్పటికే ఒక స్పష్టమైన క్లారిటీకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంతో ఆయన ప్రాథమిక చర్చలు విజయవంతంగా పూర్తయ్యాయి. బీఆర్ఎస్లో చేరిన తర్వాత తనకు దక్కే ప్రాధాన్యత, నియోజకవర్గంలో తన వర్గానికి దక్కే స్థానంపై ఆయన ఒక బలమైన హామీని తీసుకున్నారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన నేత కావడంతో బీఆర్ఎస్ కూడా ఆయనను సాదరంగా ఆహ్వానిస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం తనను నిర్దాక్షిణ్యంగా విస్మరించిందనే పాయింట్ను ఆయన బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పక్కన పెట్టి ఒక వలస నేతకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన తన ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. ఇలా కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే మరొక పార్టీలో చేరడం ద్వారా జగిత్యాలలో తన ఉనికి ఏమాత్రం తగ్గలేదని చాటుకోవాలని ఆయన చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్లాట్ఫామ్ ద్వారా తన సత్తా ఏంటో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి రుచి చూపించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా చర్చకొస్తున్న అంశం జీవన్ రెడ్డి వయస్సు, ఆయనకున్న అపారమైన ప్రజాదరణ.
జీవన్ రెడ్డి వయసు ప్రస్తుతం 75 దాటింది. రాజకీయ చరమాంకంలో ఉన్న ఒక పెద్దాయనకు, జీవితాంతం పార్టీని నమ్ముకున్న నేతకు సొంత ఇంట్లోనే ఇలాంటి ఘోర అవమానం జరగడంపై సామాన్య జనం నుంచి కూడా తీవ్ర సానుకూల స్పందన కనిపిస్తోంది. జగిత్యాల ప్రజలకు ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు అణువణువు తెలుసు. అప్పట్లో ఆయన చేసిన సేవలు, ఇప్పుడు ఆయన పడుతున్న మానసిక ఆవేదన ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. వయసు మళ్లిన వేళ ఆయన కంటతడి పెడుతూ ప్రయోగిస్తున్న ఈ సెంటిమెంట్ కార్డు ఖచ్చితంగా ప్రజల్లో బలంగా నాటుకుపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జీవన్ రెడ్డికి అధిష్టానం అన్యాయం చేసిందని కాంగ్రెస్ సొంత పార్టీ నేతలే అంతర్గతంగా అంగీకరిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు కూడా అదే భావనలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. మొత్తానికి ఈ సెంటిమెంట్ కాంగ్రెస్ పునాదులను కదిలించే స్థాయికి చేరుకుంది. మరి భవిష్యత్తులో జీవన్ రెడ్డి ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.